హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత నేను శారీ ప్రీ ఫిట్టింగ్ క్లాస్ అయితే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాననమాట. సో, చాలా మంది అడిగే డౌట్ ఇదొక్కటే అడుగుతున్నారు. ఆహ్, అంటే మెజర్‌మెంట్‌లో ఇప్పుడు మనం ఒక బాడీ మెజర్‌మెంట్ నేనైతే తీసుకున్నాను. ఈ మెజర్‌మెంట్ మీకు చూపిస్తాను. ఈ మెజర్‌మెంట్‌లో నుంచి శారీ మీద మీకు ఎలా పిన్ పెట్టాలి అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకోబోతున్నారు. ఇంకొకటి అడిగే డౌట్ ఏంటి అంటే, అక్క వాళ్ళు మన్ ఎవరు రాలేదు. కానీ శారీ ఒకటే కొరియర్ చేశారు అంటే ఏం చెయ్యాలి అనేసి, దీనికి ఇంకా వేరే ఆప్షనే లేదండి. ఒకటి వాళ్ళ ఫోటో తీసి పంపించమని చెప్పండి. లేదా వాళ్ళని చూడండి. చూసి ఒక అంచనాగా చూస్తే తెలుస్తది కదా! మనకంటే లావుగా ఉన్నారా? మనకంటే సన్నంగా ఉన్నారా? అని. ఎంతైనా సరే ఒకటి శారీని వాళ్ళు వచ్చి మెజర్‌మెంట్ చేసి, వాళ్ళు వెంటనే వాళ్ళ మీద మీరు మెజర్‌మెంట్ చేస్తే కరెక్ట్‌గా ఉంటది. అంతకి కాకపోతే ఇంచ్ టేప్ అనేది ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఈ 2 మెథడ్ కాకుండా ఫోటోస్ గాని వాళ్ళు రాకుండా శారీ పంపిస్తున్నారు అని అంటే, మీరు చెప్పేదన్నా ఎంతో కొంత అటు ఇటు అవుతదండి. నేను ఫుల్‌ఫిల్‌గా నేను కంప్లీట్ చేసి ఇవ్వలేను. ఏదో కొంచెం ముందు వెనక్కి ఉంటది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పేయండి. దానికి తప్పించి వాళ్ళు రారు, ఫోటోస్ పంపించరు అంటే మరి ఇంక మనం ఏం చేయాలి? అది ఫోటోస్ పంపించినా కూడా మన అంచనా మీదే తీస్తున్నాం. ఎంతైనా మెజర్‌మెంట్ వేరు, అంచనా అనేది వేరు కదా! అందుకోసం మీరు చెప్పేయండి. ఇలాగే వస్తది అని చెప్పండి. దానికి ఇంకా ఆప్షన్స్ లేదు. అందుకోసమే చెప్తున్నాను. సో, ఇప్పుడు ఈ అమ్మాయికి మనం శారీ ప్రీ ఫిట్టింగ్ చేయబోతున్నామనమాట. నేమేంటి, సో, ఈ శారీకే నేనిప్పుడు పిన్ పెడతాను. సో, మన దగ్గరికి 4 శారీలున్నాయి. ఫస్ట్ మెజర్‌మెంట్ చూసారు అంటే, మీకు ఇంకా మెజర్‌మెంట్ చేయడం ఆల్రెడీ చాలా వీడియోస్ అప్‌లోడ్ చేసి ఉన్నాను. చూడలేదు అనుకుంటే కూడా ఆ వీడియో చూడండి. ఫస్ట్ హైట్ ఎంత అంటే 45 రాశాననమాట. సో, ఫస్ట్ హైట్ చూడండి. హైట్ ఎక్కడి నుంచి మార్క్ చేయాలి అని అంటే, హైట్ ఫస్ట్ మీకు ఇలా పళ్ళు ఉంటుంది చూడండి. పళ్ళు పాటు ఎక్కడ ఉందో అక్కడి నుంచి మీరు మార్క్ చేయాలన్నమాట. ఇంచ్ టేప్ తీసుకొని ఇలా ఎటువైపు కడుతున్నారో చూసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే కిందన ఉన్న బార్డర్ 2 బార్డర్‌లు ఒకేలాగా ఉండేసరికి మీరు ఆటోమేటిక్‌గా తీస్తూ ఉంటారు. సో, అందువల్ల ఒక్కసారి మీరు ఈ కింద బార్డర్ ఏది, పై బార్డర్ ఏది అనేది చూసుకుంటూ మీరు పిన్ పెట్టుకోండి. సో, ఫస్ట్ అంటే ఇలా ఇది మొన్న ఎవరో ఏదో అన్నారు ఈ క్లాస్‌లో, దీనికేంటంటారు కొంగు అంచ ఇదో ఇలా ఉంటే ఈ టైల్స్ ని వదిలేయండి. వదిలేసిన తర్వాత శారీ ఎక్కడ ఉందో అక్కడి నుంచి మీరు టేప్‌తో ఇలా ఫుల్‌గా తీసుకురండి. ఫుల్‌గా తీసుకొస్తే హైట్ ఎంత అని రాసామో 45. సో, మీకు ఎక్కడ 45 వస్తుందో అక్కడ మీరు ఒక పిన్ పెట్టండి. ఇలా మెజర్‌మెంట్ కోసం ఒక పిన్ పెట్టుకుంటున్నాం. దాని తర్వాత చూసారు అంటే ఆహ్, దాని తర్వాత ఫుల్ రౌండ్ 42 వచ్చింది. దాంతో పాటు ఒక 5 ఇంచులు కలిపామన్నమాట. సో, 42 + 5 ఎంత 47. సో, సేమ్ పిన్ ఎక్కడ పెట్టారో ఫస్ట్ పిన్ ఎక్కడ పెట్టారో అక్కడి నుంచి ఫుల్‌గా ఫుల్ మెజర్‌మెంటు ఎక్కడ దాకా 47 వస్తుందో అక్కడ వరకు ఇలా తీసుకొని, ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ పిన్ అయితే పిన్ చేస్తున్నాను. సెకండ్ పిన్ ఇలా పిన్స్ పెట్టుకోండి. థర్డ్ పిన్ చూసారు అంటే ఎలా ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఫస్ట్ పిన్ నుంచి మీరు సెకండ్ పిన్ పెట్టుకోవచ్చు. సెకండ్ పిన్ నుంచి మీరు ఫస్ట్ పిన్ పెట్టుకోవచ్చు. సో, మీకు ఎలా కావాలంటే అలా పిన్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. సో, హిప్ రౌండ్ చూసారు అంటే 38 అన్నమాట. సో, టోటల్ గా ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ శారీ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తారో అక్కడి నుంచి నేను ఫుల్ గా 38 ఎంత దూరం వస్తుందో అక్కడికి నేను ఇంకొక పిన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 3 పిన్స్ అయితే పెట్టేసాము. 3 పిన్ పెట్టిన తర్వాత చెస్ట్ హైట్ కలిసి ఒక మెజర్‌మెంట్ చేస్తామన్నమాట. అది 13 అంటే మీరు మళ్ళీ ఆ పిన్ ఎక్కడ పెట్టాలి అంటే ఫస్ట్ పిన్ పెట్టుంటారు చూడండి. ఫస్ట్ పిన్‌కి ఇప్పుడు మళ్ళీ రండి. ఫస్ట్ పిన్ పెట్టారు కదా! సో, ఫస్ట్ పిన్ నుంచి ఇంచ్ టేప్‌తో తీసుకొని ఇక్కడ నుంచి 13 ఇంచ్ అన్నమాట. సో, ఎక్కడికి మీకు 13 వస్తుందో 13 కదా! సో, 13 చెస్ట్ హైట్ చూసారు. 13 ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక
ఈ రోడ్డు మీద షాపులు అంటే మనకి ఇది ఒక ప్రాబ్లం ఉంటది. ఎంత సౌండ్ వస్తుందంటే అంత సౌండ్ వస్తదండి. అందులోని ఇప్పుడు ఏదో అబ్బాయిలంతా పెద్ద సౌండ్ వచ్చినట్లు బండైతే తోలుతున్నారు. నిజంగా బైక్ అక్కడికి వెళ్తుంది. నేను ఇక్కడ ఉంటున్నాను. కానీ మనకే ఒకలాగా షివరింగ్ అవుతుంది. ఒక హార్ట్ పేషెంట్ గాని, ఎవరైనా చిన్న పిల్లల్ని తీసుకువెళ్లారు అంటే అలాంటి సిట్యుయేషన్ అప్పుడు ఆలోచించండి. వాళ్ళకి ఎంత భయమేస్తదో. సో, మీ స్టైల్ కోసం వాళ్ళు తోలుతున్నారు, చేస్తున్నారు. కానీ కస్టమర్స్‌కి వాళ్ళ స్టైల్ కోసం అబ్బాయిలు, కుర్రోళ్ళు అంతా బండైతే తోలుతున్నారు గానీ, నిజంగా ఇంకొకరిని బాధ పెడతది ఆ సౌండు అనేది ఆలోచించుకుంటున్నారనమాట. సో, కొంచెం మారాలి. సో, చూడండి.